డాకుదీసపు రాజు చాలా ఆశావాది. తను ముట్టుకుందల్లా బంగారం కావాలని వాళ్ళ కులదైవం మెర్క్యూరీని కోరగా, మెర్క్యూరీ సరేనని చెప్పని రాజుకి వరాన్నిస్తాడు. ఈ వరం పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలనుకుని రాజు ఆయన బెడ్రూమ్‌కెళ్ళి ఆయన మంచాన్ని ముట్టుకోగా ఆ మంచమంతా కూడా బంగారం అయిపోయింది. రాజు సంతోషానికి హద్దు లేకుండా పోయింది. అక్కడ నుంచి రాజుకి బాగా ఆకలి వేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. రాజుకి బాగా దాహం వేసి తన గ్లాసు పట్టుకోగా గ్లాసు మొత్తం బంగారం అయిపోయింది. తను తిందామని ఫుడ్ పట్టుకుంటే ఫుడ్ కూడా మొత్తం బంగారం అయిపోయింది. దీంతో కంగుతున్న రాజుకి భయం మొదలయ్యింది. తనకి ఎంతగానో ఇష్టమైన కూతురు వచ్చి రాజును పట్టుకోగా తన కూతురు కూడా బంగారు స్టాచ్యూ అయిపోయింది. దీంతో రాజు బాగా బాధపడుతూ తన కులదైవం మెర్క్యూరీకి తన వరాన్ని వెనక్కి తీసుకోమని కోరతాడు. మెర్క్యూరీ ప్రత్యక్షమై తన వరాన్ని వెనక్కి తీసుకుంటాడు. దీంతో రాజు కూతురు మళ్ళీ నార్మల్ అవుతుంది. అప్పటి నుంచి రాజు ఆశపడటం మానేసి తన దగ్గర ఉన్నదంతా కూడా తన ప్రజలకు పంచిపెడతాం మొదలుపెట్టాడు.